ఏపీలోనూ రెయిన్ గోవే సౌండ్లే వినిపిస్తున్నాయి. డేంజర్ బెల్స్ మోగిస్తోంది వాతావరణ శాఖ. ఇప్పటికే కృష్ణా జిల్లాను వణికిస్తున్నాయి కుండపోత వానలు. ప్రకాశం బరాజు దిగువ ప్రాంతాలను బెంబేలెత్తిస్తోంది. పాడేరు ఏజెన్సీలో ప్రాణాంతకంగా మారింది పరిస్థితి. బంగాళాఖాతంలో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ బలహీనపడ్డ తీవ్ర అల్పపీడనం ఏపీని వర్షాలతో ముంచెత్తేలా ఉంది. తీరం వెంట 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ నోటీసులు వచ్చేశాయి. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. పార్వతీపురం, మన్యం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలైన అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పశ్చిమ గోదావరిలతో పాటుగా దక్షిణ కోస్తా జిల్లాలైన ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడుల్లో రాబోయే 24 గంటల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందువల్ల ఆయా జిల్లాలకు ఎల్లో వార్నింగ్ ఇవ్వటం జరిగింది. 7 నుంచి 12 సెంటీమీటర్ల లోపలైతే ఎల్లో వార్నింగ్ ఇస్తాము. కాబట్టి 7 సెంటీమీటర్లు అంతకన్నా ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉన్న జిల్లాలు 6 జిల్లాలు ఉన్నాయి. అల్లూరు జిల్లా ముంచంగిపుట్టు మండలం లక్ష్మీపురం పంచాయతీ పరిధిలో రాకపోకలు నిలిచిపోయి జనం ఇబ్బంది పడుతున్నారు. కర్లపోదోర్ గడ్డలో వంతెన నిర్మాణం జరక్క నడుం లోతు నీళ్లలో నడిచి వెళ్తున్నారు గిరిజనులు. అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలో డేంజర్ బెల్స్ మోగిస్తోంది భారీ వర్షం. వాగులు, వంకలు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఉధృతమైన జలపాతాల మధ్య ప్రాణాలు అరచేత పెట్టుకుని ప్రయాణం చేయాల్సిన దుస్థితి. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో 10 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. నందిగామలో 9 సెంటీమీటర్ల వర్షం పడింది. ఓడరేవుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతుండటంతో కృష్ణానదిపై ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. శ్రీశైలం డ్యాం దగ్గర ఇన్ఫ్లో 3.06 లక్షల క్యూసెక్కులు అయితే అవుట్ఫ్లో 3.62 లక్షల క్యూసెక్కులుగా ఉంది. నాగార్జున సాగర్ దగ్గర ఇన్ఫ్లో 2.69 లక్షల క్యూసెక్కులు అయితే అవుట్ఫ్లో 3.17 లక్షల క్యూసెక్కులుగా ఉంది. పులిచింతల ప్రాజెక్టు ఇన్ఫ్లో 3.13 లక్షల క్యూసెక్కులు అయితే అవుట్ఫ్లో 3.72 లక్షల క్యూసెక్కులు. ప్రకాశం బ్యారేజీ దగ్గర వచ్చిన నీళ్లు వచ్చినట్టుగా దిగువకు వదిలిపెట్టేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉన్నటువంటి 70 గేట్లను ఎత్తి సముద్రంలోకి అయితే నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం బ్యారేజ్ వద్ద ఉన్నటువంటి పరిస్థితిని కూడా చూడొచ్చు. ఎగువ నుంచి వస్తున్నటువంటి భారీ వరద ప్రవాహం దిగువకు వెళ్తున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతూ ఉంది. ప్రస్తుతం ఆ విజువల్స్ను కూడా ప్రస్తుతం మనం చూడొచ్చు. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల నుంచి కూడా భారీగా వరద ప్రవాహం వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేశారు. దిగువ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని చెప్పని ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. గోదావరిలో కూడా క్రమక్రమంగా ప్రవాహం పెరుగుతోంది. పోలవరం దగ్గర 10.16 మీటర్ల మేర నీటి మట్టం ఉంది. ధవళేశ్వరం దగ్గర ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 5.31 లక్షల క్యూసెక్కులుగా ఉంది. శుక్రవారం నాటి పరిస్థితిని చూసి మొదటి హెచ్చరిక స్థాయికి చేరే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని హెచ్చరిక జారీ చేశారు. తెలంగాణ విషయానికి వస్తే ఈ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి నైరుతి దిశగా ఈ తెలంగాణ ప్రాంతం ఉంది. ప్రధానంగా ఈ బ్లూయిష్ సర్కిల్ ఏదైతే ఉందో ఇక్కడ దాదాపుగా 20 సెంటీమీటర్ల వరకు రెయిన్ఫాల్ కురిసే అవకాశం ఉందని ఇది సూచిస్తున్నట్టు ఐఎండీ అంచనా వేస్తుంది. అంటే ఇంకా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయి. ఏపీలో కూడా మరో వారం రోజుల పాటు అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. కెమెరా పర్సన్ భాస్కర్తో కాజా TV9 విశాఖపట్నం.